హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వచ్చేసి 2 మార్చ్ నుంచి మొదలయ్యాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అప్పుడే ఒక సెంటర్లో ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను ఆర్ఆర్బి కోల్కతా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నానన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి rrbkolkata.gov.in. ఆర్పిఎఫ్ అప్డేట్స్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి 2 మార్చ్ పబ్లిషింగ్ డేట్లో 2 మార్చ్ అనే డేట్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే కనుక సబ్జెక్ట్లో నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ ఆఫ్ సిబిటి షెడ్యూల్డ్ ఆన్ 2 మార్చ్ షిఫ్ట్ 3 మూడో షిఫ్ట్, ఓకేనా. అలాగే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి అట్ వెన్యూ కోడ్ 8116 TCS గీటో బితాన్ కోల్కతా. సో ఇక్కడ జరిగిన ఎగ్జామ్స్ వచ్చేసి క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగింది అనమాట. పీడిఎఫ్ డౌన్లోడ్ ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ ఆర్పిఎఫ్ 02-2024 రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ ఆఫ్ సిబిటి scheduled on 2 March shift 3 at venue code 8116 TCS గీటో బిటాన్ కోల్కతా. సో యాక్చువల్గా ఏంటంటే 2 మార్చ్లో జరిగిన మూడో షిఫ్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేయడం జరిగిందన్నమాట ఎగ్జామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అగైనిస్ట్ సెంట్రల్ ఆర్పిఎఫ్ పలానా దట్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ 2 March షిఫ్ట్ 3 at ఎగ్జామ్ సెంటర్ వెన్యూ కోడ్ 8116 TCS గీటో బిటాన్ కోల్కతా has been rescheduled due to technical problem for the candidates listed below. యాక్చువల్గా ఏం జరిగిందంటే క్యాండిడేట్స్ లిస్ట్ అనేది కింద ఇచ్చున్నారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏదో టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది మేబీ. కంప్యూటర్ హ్యాంగ్ అయిపోవడమో లేదా రాంగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ చూపించడమో ఇలాంటివి ఏదో జరిగే ఉంటుంది అన్నమాట. సో ద డేట్ ఫర్ రీషెడ్యూల్డ్ ఎగ్జామ్ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్. ఇక్కడ ఏంటంటే మరి మీరు అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఎవరిదైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో వాళ్ళకి త్వరలోనే ఇంటిమేషన్ అయితే ఇచ్చేస్తారు. మళ్ళీ రీషెడ్యూల్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారన్నమాట. సో మీరు అప్డేటెడ్గా ఉండాలి. కోల్కతా వెబ్సైట్లో ఎవరైతే కోల్కతా జోన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కొంచెం అప్డేటెడ్లో ఉంటే కనుక మీకు రీషెడ్యూల్ ఎగ్జామ్ డేట్ అనేది చెప్పేస్తారన్నమాట. సో చూడండి, రోల్ నెంబర్స్ అలాగే అప్లికెంట్ నేమ్స్ కూడా ఇచ్చున్నారన్నమాట. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు మేబీ, ఓకేనా. సో వీళ్ళందరూ రోల్ నెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చున్నారు ఇక్కడ. టోటల్గా 97 మందిది, ఓకేనా. 97 పీపుల్ వచ్చేసి మేబీ టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు ఏదో, ఓకేనా. సో ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ రీషెడ్యూల్ అయితే వెళ్ళేది జరుగుతుంది అన్నమాట. సో ఓకే గైస్, ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నుంచి ఒక చిన్న అప్డేట్ అన్నమాట. ఓకే, సో ఇది ఉంటాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.